కృపామయుడైన యేసునామములో అందరికీ శుభములు పలుకుతూ నేటి బంగారు పరుగులో కొద్ది జీవిత సత్యాలు తెలుసుకుంటూ మరి ప్రత్యేకంగా గ్రేస్ కృప నా నా పేరే గ్రేస్. అది అర్హత లేని వాళ్ళకి అందుకునేటువంటి గొప్ప అనుభవమే గ్రేస్. దాని గురించి ఉదయాన్నే నేను ఆలోచిస్తే ఈ టాపిక్ చెప్పాలనిపించింది. దాన్ని సేకరించిన భావాలు ఎన్నో మరి చక్కగా ఆరాధించుకుంటూ ప్రభుని స్తుతిస్తూ మీతో పంచుకుంటున్నానండి. మరి ఈ దినాన్న మరి తెలుసుకున్నటువంటి మాటల్లో మరి రక్త సంబంధం ఉన్నా లేకపోయినా సరే ఆసరాగా నిలిచే దైవభక్తి గల మంచి వ్యక్తులే నిజమైన బంధువులు అనుకోవాలి. జీవితం ఒక తరగతి గది. పూట పూటకో కొత్త పాఠం, రోజు రోజుకో కొత్త అనుభవం నేర్చుకుని తీరాల్సిందే. మరి పలకరించేది మామూలుగా బంధమైతే గుర్తుపెట్టుకుని ప్రతిదినం పలకరించే స్నేహం, అది దేవునితో స్నేహం. మరి ఎలా పలకరిస్తాం? ప్రార్థన ద్వారా, వాక్య పఠనం ద్వారా మనం రోజు రోజు పలకరించుకుంటే అదొక ఆత్మీయమైనటువంటి బంధంగా మిగిలిపోతుంది. బతకటం వేరు, జీవించటం వేరు. బతకటంలో ప్రాణం మాత్రం ఉంటుంది, జీవించటంలో అనుభూతి ఉంటుంది. మరి ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుంది, కష్టం ఉన్న చోట బాధ ఉంటుంది, కష్టం బాధ అర్థం చేసుకున్న చోట ప్రేమ ఉంటుంది. వీటన్నింటిని అర్థం చేసుకునే మంచి మనసు ఉంటే జీవితం అద్భుతంగా ఉంటుంది. నిజమే, జీవితంలో ఎవరు ఎవరిని పూర్తిగా అర్థం చేసుకోలేరు. అలా అర్థం చేసుకుంటే ఎవరు ఎవరికీ దూరం కారు కదా. అందుకని మనం దేవుణ్ణి ఎప్పుడు నేను చెప్పే మాట, చేర్చుకో యేసుని, మార్చుకో బ్రతుకుని, ఓర్చుకో శ్రమను, నేర్చుకో పాఠాన్ని, చేరుకో దైవాన్ని, పొందుకో నిత్య జీవాన్ని. అదే మన జీవితం. చివరికి నిత్య జీవాన్ని చేరుకోవడమే. ఆ నిత్య జీవాన్ని చేరుకోవాలంటే దేవుని కృప ఉండాలి. ఆ కృప గురించి ఈరోజు చెప్పుకుందాం. దేవుని కృప గురించి మరి ఒక ఒక భక్తునికి ఒక కథ వచ్చిందట. పడవ నదిలో ఈదుతూ ఉండగా, అంటే పడవలో ప్రయాణం చేస్తూ ఉండగానట, అక్కడ ఎదురుగుండా పెద్ద బండరాయి ఉందట. అది తట్టుకుంటూ ఉంటే అది ముందుకు సాగటలేదు. ప్రభువుని అడిగాడట, ప్రభువా ఇది అడ్డు తొలగించండి అన్నారట. అప్పుడు ఆయన, మన జీవితాల్లో సమస్యలు కూడా రాయవలే ఉంటాయి, అవి తొలగించుకోలేము. అప్పుడు దేవుడు ఒక చక్కటి ఆలోచించారట. చూడు బాబు, ఈ నీటి మట్టాన్ని పెంచుతాను. ఆ నీటి మట్టం పెరిగిందంటే అప్పుడు ఆ ఓడ అడ్డు వచ్చిన దాన్ని అధిగమించి దాటుకుంటూ పోగలవు. అలాగే దేవుడు విలువైనటువంటి చక్కని పరిష్కారాన్ని చూపిస్తాడు. అదే కృప. మరి మన దేవుడు మనకి ముందు సిద్ధపరిచింది ఏంటో మనకు అర్థం కాదు. మరి దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. దేవుని కృపను అందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నారో చూసుకోవాలి. మరి ఒక చక్కని అనుభవం ఇది. అందరూ నేర్చుకోవాల్సిన అనుభవం ఏంటంటే, ధర్మశాస్త్రానికి కృపకి తేడా ఏంటి? ఇది తేడా ఉంది. అది తెలియకపోతే మనం తక్కువ స్థాయి జీవితంలో జీవిస్తాం. ఏ విధంగానంటే, మరి మనం పైకి లేవనెత్తేది దేవుడే కాదు, కృప దేవుడు మనల్ని మన స్థాయి పెంచాలని చూస్తాడు. అది కృపతో అది సాధ్యమవుతుంది. ధర్మశాస్త్రం ఎలా ఉంటుందంటే, రోమా 6:14 మీరు కృపకు వారసులు కానీ ధర్మశాస్త్రాన్ని కాదు కనుక పాపం మీ మీద ప్రభావం చేయదు. ఈ మధ్య మరి అది స్పష్టంగా తెలిపినటువంటి సత్యం ఏంటంటే, ధర్మశాస్త్రము దేవుని ఒప్పందం సూచిస్తుంది. ఆ నియమాలు షరతులు ఇమిడి ఉంటాయి. క్రీస్తు ద్వారా ఒప్పందము కృప మాటల్లో ఇమిడి ఉంటాయి. అయితే మీరు ధర్మశాస్త్రం కాక కృపకు లోనైతే పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. మనము ఆ నియమాలకు లోనే ఉన్నామా? మీరు పాపంపై ప్రభుత్వం చేస్తున్నామా? మీరు కృపలో ఉన్నామా? ఆలోచించుకోవాలి. మరి మోసెస్ గొప్పవాడా క్రీస్తా అంటే, మోసెస్ కాదు, తప్పక క్రీస్తే. మోషే దాసుడు మాత్రమే. అలాగే ధర్మశాస్త్రం కూడా మరి కృప కంటే ఎక్కువైంది ఏం కాదు. అది ఎటువంటి స్థాయిలో ఉంటుందో ఇంకా ముందుకు చూద్దాం. అయితే మరి నడుచుట ఎగురుటకు తేడా ఉంది కదా, సైకిల్కి విమానానికి తేడా ఉంది కదా. వేగంతో సామర్థ్యంతోనేమో విమానం ప్రయాణిస్తుంది కదా. సైకిల్ వలె ధర్మశాస్త్రం తీసుకెళ్తే విమానం వలె కృప తీసుకెళ్ళిపోతుందటండి. ప్రత్యక్ష గుడారంలో పెద్ద తెర ఉంటుంది, మందపాటి తెర. అది మన చేతి మందంలో 4 అంగుళాలు ఉంటుంది. 60 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు ఉంటుంది. అయితే దానికి 300 మంది యాజకులు మరి ఉంటారు.
వాళ్ళు దాన్ని బాధ్యత వహించి దాన్ని పెట్టడం, క్లీన్ చేయడం చేస్తారట. అయితే అది చాలా బరువుగా ఉంటుంది. అది పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి తెర. అది క్రీస్తు మరణించిన టైంలో పైనుండి కిందకి చిరిగిపోయింది. ఏంటంటే మరి ఆవరణము, మరి పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలంలోనికి మనము ధైర్యంగా మరి కృపాసనం వెళ్ళిపోగలం. ఇప్పుడు ప్రభు దగ్గర ధైర్యంగా వెళ్ళే ధన్యత క్రీస్తు మరణం ద్వారా, ఆయన రక్తయాగం ద్వారా మనం పొందుకున్నాం. అది తెర చినిగిపోయింది. దేవునితో అతి సంబంధం ఏర్పడిపోయింది మనకి. అది ఎంత గొప్ప భాగ్యం! అది కృప ద్వారానే జరిగింది. అది కృప పరిశుద్ధ స్థలంలో ప్రవేశం ఇచ్చే కృపనిచ్చింది కాబట్టి మనం ఎంతో ధన్యులం, కృపకు లోనైన వారమే. మత్తయి 11:11లో బాప్టిస్మ యోహాను గొప్ప నరుడే. ఆ రోజుల్లో పుట్టిన వారిలో అంత గొప్పవాడు లేడన్నారు. మానవులకు పుట్టిన వారిలో గొప్పవాడు క్రీస్తు. మరి అతి పరిశుద్ధమైన వాడే. యోహాను కంటే గొప్పవాడే. కానీ మరి ధర్మశాస్త్రం కొన్ని తీసుకుని వెళ్ళే స్థాయిలో మరి కృప గొప్పదని చెప్పడానికి చాలా చాలా ఆధారాలు ఉన్నాయి. కృపకు లోనైన ప్రతి బిడ్డ యోహాను కంటే అన్ని స్థాయిలో కూడా. ఎందుకంటే యోహాన్ టైంలో క్రీస్తు మరణాలు జరగలేదు. అది మరణానికి అనుభవంలో ఉండే తర్వాలన్నీ కృపకు లోనయ్యారు. కానీ ఆ ఏలియాను, యోహాను గొప్ప ప్రార్థనాపరులు అయి ఉండొచ్చు, గొప్ప శక్తివంతులు అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు కృపకు లోనైన వారు కారు కనుక మనమే ధన్యులం అని చెప్తాడు. హెబ్రీ 4:16లో కనికరం అనే మాటను బట్టి కనికరింపబడిన వారము మరి సమయోచిత సహాయం పొందుటకు కృప పొందినట్టు ధైర్యంగా సింహాసనానికి మనం వెళ్ళిపోతాం. ధైర్యంగా కృపాసనానికి వెళ్ళిపోతాం. కనికరం అనే మాట పాత నిబంధనలు చూస్తాం, కానీ కనికరం నిరంతరం ఉంటుంది. దావీదు కూడా పలికాడు. తర్వాత ఓల్డ్ టెస్ట్మెంట్లో పాపాలు కప్పబడి ఉంటాయి. కప్పబడిన పాపములు మరి ఎవరి అతిక్రమములు మందించబడియో వాళ్ళు ధన్యులు అంటారు. కానీ క్రీస్తు వచ్చాక పాపములు క్షమించబడ్డాయి. 103లో నా ప్రాణమా యెహోవా సంధించి మన దగ్గర నీ దోషంలో క్షమించేవాడని చెప్తాడు. అక్కడ క్షమించటం జరుగుతుంది, కానీ అది పూర్తిగా కొట్టివేసే అనుభవం మాత్రం క్రీస్తు రక్తంలో కృప ద్వారానే జరుగుతుందని గమనించుకోవాలి మనం. అందుకనే కృప సహాయం చేయాలి. మనకు సమయోచిత సహాయం అవసరం. మరి పర్వతం ఎక్కున్నప్పుడు మనం సహాయం కోరామనుకోండి, అది పడకుండా కాపాడుతుంది. పడిపోయాక హాస్పిటల్కి వెళ్ళి బాగుపడిన తర్వాత మరి దేవుణ్ణి సహాయం అడగటం, ఆయన తర్వాత పనులకి తోడుగా ఉండటం, దానికన్నా ముందుగానే ఆయన కృప కోసం అడుక్కోవడం, మనం పొందుకోవడం చాలా అవసరం. అది మరి పడ్డాక కాదు. ఒక క్షణంలో జయించలేని వారిగా ఉంటాం, కానీ కృప ద్వారా జయించే కృపనిస్తాడు. మరి కృప గురించి ఇంకా చక్కగా వినాలంటే కీర్తన 32:10లో భక్తిహీనులకు మరి వేదనలు అనేకంగా ఉంటాయి, అయితే యెహోవా యందు నమ్మిక ఉంచే వారికి కృప ఆవరించుతున్నది. ఎంత చక్కటి మాట అండి! కృప ప్రాముఖ్యమైంది. జాలి, కనికరం, వాత్సల్యము జోడించుంటుంది. కృప, దయ ఎవరిని ఆవరిస్తుంది? దేవుని ఎడల నమ్మకంగా ఉంటే వారికి కృప ఆవరిస్తుంది. ఆదికాండం 6లో నోవా దేవుని కృప పొందినవాడయ్యాడు. దేవుని కృప మరి నోవాకు తోడై ఉంది. ఓడలో ప్రవేశించి జలప్రళయం ఫ్యామిలీ అంతా మరి తప్పించుకొని కృపతో ఆవరించబడ్డాడు కదా. మరి కృప ద్వారా తప్పించబడిన వాళ్ళంగా రక్షించబడగలం. అయితే మరి ఆ ఉన్నత స్థితికి మనం చేరగలం. ప్రస్తుతం దుష్టకాలం నుండి విడిపించబడగలం. మరియకు దయాప్రాప్తురాలి కృప పొందింది, ఆత్మ ఉల్లసించింది. అందువల్ల కృప పొందింది కాబట్టి ఉల్లసించి ఆరాధించింది. ఇంకొక మాట చదువుకుందాం. కీర్తన 90:14లో ఉదయమున నీ కృపతే తృప్తిపరచుము. కృప ఏం చేస్తుందండి? తృప్తిపరుస్తుంది. మా దినములన్నీ ఉత్సహించగలము. అది అన్ని దినాలు ఉత్సహించే ధన్యత కృప ద్వారా. ఉదయాన్నే కృప చూపేవాడు. మన్నా ఇచ్చాడు కదా ఆ రోజుల్లో. మరి కృప ద్వారా ఉదయ ప్రార్థన మన్నా వంటిదే, ఒకే ధ్యానము మన్నా వంటిదే. దుఃఖము, నిట్టూర్పు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు ఆవరించినప్పుడు మన కృప చూపేవాడు దేవుడు మనతో ఉన్నాడు. అయితే సర్వకృపా సంపూర్ణుడు, కృపా సత్య సంపూర్ణుడు అంతా మన మధ్య ఉన్నాడు. కృపగా దేవా అని పిలుచుకుంటాం. రక్షణ, రోగములందరి నుంచి స్వస్థత, దుష్టత్వం నుండి విమోచన, దీవెనలన్నీ కూడా కృప ద్వారా పొందుకుంటాం. అర్హత, యోగ్యత ఏమి గంత లేనప్పటికీ మరి నా పిల్లలు అంటున్నాడు దేవుడు, నా రాజ్య వారసులు అంటున్నాడు, సొత్తైన ప్రజలు అంటున్నాడు, రాజక సమూహం యాజకులు అంటున్నాడు, సదా తోడుగా ఉంటా అంటున్నాడు, పరిశుద్ధ జనంగా చేశాడు, ఇల్లుగా కట్టబడేవారిగా ఉన్నారు, కృప పొందారంటున్నాడు. అప్పుడు మరి పౌలు ఏ బాధ అంటే కళ్ళ బాధ అంటారు, కానీ అది ఎన్ని రకాల బాధ స్పష్టంగా చెప్పలేదు. అయితే తీసేయి అని చెప్పడితే నా కృప నీకు చాలా అన్నాడు. మనం ఇప్పుడు అన్ని అనుభవాలు పౌలుతో దేవుడు చెప్పిన మాటని గుర్తుపెట్టుకోవాలి.
ఆ దేవుని యొక్క కృప మనకు చాలు. తుఫానుల్లో కృప చాలు, అవసరాలు కృప చాలు. కృప పొందిన వాళ్ళగా ఆదరణ పొందుతాం, ఆశ్రయం పొందుతాం. ఆత్మ ద్వారా సాక్ష్యం ఇస్తున్నాడు. చరిత్రలో నింపే వ్యక్తిగా మన కృప ద్వారా నిలపగలడు. దేవుని కృపను పొందిన దావీదు కూడా రాజుగా చేయబడ్డాడు. మరి యోసేపు మరి రాజుగా చేయబడ్డాడు. మరి కృప ద్వారానే అవన్నీ జరిగినాయి కదా. మరి మన జీవితాల్లో ఉన్నతమైన స్థలాన్ని తీసుకోవాలంటే కృపే కావాలి. కృపను బట్టి మనం అన్నాన్ని చెప్పుకుంటాం. వ్యభిచారం చేసే స్త్రీలను తృణీకరించబడినప్పుడు ప్రభు అమ్మాని ఆదుకున్నాడే, అదే కృప. ఎవరైనా సరే జీవించాలంటే ఎవరికైనా సరే మనం రక్షించడానికి కృప మాత్రమే ఆదుకుంటుంది. కృప కృప యొక్క పరిచర్య ఎంతో గొప్పది. దేనికి అర్హత లేనప్పుడు పొందేదే కృప. కీర్తనలో 13:5 ఎంత చక్కటి మాట అంటే, నేనైతే నీ కృప ఇది నమ్మిక ఇచ్చి ఉన్నాను, నీ రక్షణ విషయమే నా హృదయం హర్షించున్నది. నిజంగా కృపను నమ్ముకోవాలండి. కృప గురించి పూర్తి అవగాహన కావాలి. దయానగా ఎవరికైనా కీడు చేస్తే క్షమించి వదిలేయడమే. వదిలేసిన దాన్ని మళ్ళా ఆదుకొని మళ్ళీ మంచిగా పంపించి ఏదన్నా బహుమతి ఇచ్చి ఆదరించి పంపించడమేమో కృపట. మరి ఒక ధనుకుడికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు ఎంతో ప్రేమగా పెంచుకునే కుర్రాడిని అదే వయసు గల కుర్రాడు వాడి దగ్గర డబ్బులు ఉన్నాయని చంపేశాడట. చంపితే ఆ తండ్రి మరి క్షమించి వదిలేస్తేనేమో అది దయ అవుతుంది. కానీ ఆ చంపిన బిడ్డకు బదులుగా ఆ బిడ్డను తెచ్చి పెంచుకొని ఆస్తికి వారసుడిని చేసే అనుభవం అది కృప. ఆ న్యూ టెస్టిమెంట్లో కృప నిండుగా ఉంది. ఓల్డ్ టెస్టిమెంట్ ధర్మశాస్త్రం ఉంది. అది తప్పు చేస్తే శిక్షించాలి అనేదేమో ధర్మశాస్త్రం. ఆ పాపం చేత క్షమించాలని, రాళ్ళతో కొట్టే వాళ్ళని మరి ఆదుకోవాలి అనేదేమో కృప. మరి కృప మరి అనుభవాలు తేడా మనం గమనించుకుందాం. కృతజ్ఞతని పాళెవెల్పులో ఉంచేదేమో ధర్మశాస్త్రం. మరి కృపలో అయితే మాత్రం మరి క్రీస్తు ముట్టుకొని హక్కును చేర్చుకుని ప్రేమించేదే కృప. మరి మదర్ తెరీసా కానీ, స్టెయిన్స్ ఒరిస్సాలో కాలిపోయిన వాళ్ళు చూపింది కుష్ఠులకి పుండ్లు కడిగి చేసిన అనుభవం అదే కృప. కృపతో చేసే అది అనుభవం ధర్మశాస్త్రమును. మరి రక్తస్రావ స్త్రీని కడగా ఉంచేది ధర్మశాస్త్రం, దాన్ని స్వస్థపరిచింది కృప. మరి మత్తయి 5:17 ధర్మశాస్త్రమైనా ప్రవక్తల ప్రవచనాలైనా నేను కొట్టివేయడానికి వచ్చి తలుచుకోవద్దు, కొట్టివేయడానికి రాలేదు అని చెప్పాడు. మన తలంపుల నిమిత్తము మరి కాళ్ళు చేతులతో చేసిన పాపంతో క్రీస్తు మరణం పొందాడు కదా. ఇవి కొన్ని మాటలు చెప్పాడు 5:21 నరహత్య చేయొద్దు. అక్కడ మరి ద్రోహి అని చెప్పువాడు కూడా, అంటే ఇంకా కృపలో ఇంకా సెన్సిటివ్గా ఉంది. అవి అసలు ఏంటి, చూస్తే తప్పు అనేదేమో ధర్మశాస్త్రం, చేస్తే తప్పు అనేదేమో కృప. అది మనం తేడా గమనిద్దాం. ఆ అనుభవంలో మనము ఈ కృపకు మనం పాత్రలు అవుదాం. మరి మన ఈ భక్తులు చెప్పిన మాట ఏంటంటే, కృపకు 3 రకాలుగా అనుభవాలను తీసుకొచ్చారండి. మొదటిది రక్షించే కృప. దావీదు చూపిన కృప ఏంటంటే రక్షించే కృపట. అది 2 సమూయేలు 9:1 యోనాతాను కొడుకుని మరి యోనాతాను కొడుకుని మెఫీబోషెతుని దావీదు ప్రేమించిన విధానము అది కృప. సౌలు కుటుంబంలో వాళ్ళు ఎవరన్నా ఉన్నారని దావీదు ఎంక్వైరీ చేసి మెఫీబోషెతుని పిలిపించాడు. మరి మాకీరింట్లో ఉన్నాడు. 5 సంవత్సరాల్లో ఉన్నప్పుడు సౌలు యోనాతాను చంపేసేస్తారు. ఈ పైన కూడా చంపేస్తారని దాది వాడిని ఎత్తుకుని పరిగెత్తుకెళ్తుంటే కాళ్ళు 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. అప్పుడు తను కుట్టివాడైపోయాడు. ఆధారపడే మనిషిగా ఉండిపోయి మాకీర్ ఇంట్లో ఉంటుంటే ఎంక్వైరీ చేస్తే అబ్బాయిని తీసుకొస్తారు సిమి ద్వారా. తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఎంతో చక్కగా తనని ఆదరించి ప్రేమతో మాట్లాడతాం. నా ప్రియమైన స్నేహితుడు కొడుకు సంరక్షించడానికి బాధ్యత వహించాలనుకుని తలంచుకున్నాడు. అప్పుడు దావీదు రప్పించాడు. రప్పించిన తర్వాత దావీదు మాటల్లో ఎంత చక్కటి మాటలు చెప్పాడండి. భయపడొద్దు, నీ తండ్రి ఉన్నత నిమిత్తము నడుము, నిజముగా నేను నీకు ఉపకారం చేస్తాను. నీ పితరుడైన సౌలు భూమి స్వాస్థ్యమంతా నీకు మరలా ఇప్పిస్తాను. మరి సదాకాలము నా బల యొద్ద భోజనం చేస్తామని చెప్పాడు. మరి రక్షించే కృపకు గొప్ప ఉదాహరణ ఆయన ఆ దేవుడు. ఇది క్రీస్తుకు కూడా మనకు వదండి. ఇప్పుడు మెఫీబోషెతుని వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళు ఎవరు? దావీదు ఎంక్వైరీ చేసుకుంటా. అలాగే మనల్ని వెతికి రక్షించే దేవుడుగా ఉన్నాడు. సదాకాలము మీరు నాతో కూడా ఉంటారన్న మాట క్రీస్తు మాటే. అంతేకాదు ఆ పరలోక స్వాస్యం మనకిస్తా అన్నట్టుగా ఈ సౌలు స్వాస్యం అంతా
తనకి ఇస్తా అన్నాడు. అది కంపారిజన్గా చూసుకుంటే ఆ ప్రేమ రిప్లికా అదిగా కనిపిస్తుంది మనకి. క్రీస్తు ప్రేమ దావీదులో యోనాతాను పట్ల, అది కృప, మనకు చూపించే కృప, అది గొప్పది. మరి మన అవసరాలు తీర్చేవాడు. మన జీవితంలో మరి సస్యశ్యామలం, ఎడారి జీవితాన్ని సస్యశ్యామలం చేయగలడు. లోతిబార్ దగ్గర ఉండేవాడు ఈ అబ్బాయి. అది లోతిబార్ అంటే పచ్చని మొక్కలు కాగల అడవి. అడవి ప్రాంతం పచ్చని మొక్కలుగా తయారు చేసే ప్రాంతంగా మరి యోనాతాను జీవితంలో దావీదు ప్రవేశించటం, సెలయేర్లా ప్రవేశించటం మనం ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఈ రకంగా మరి సమూయేలు ఏ విధంగా అంటే మరి ఈ భోజనం బల్ల మీద సదాకాలం నా దగ్గర ఉంటామని చక్కగా మరి తనని పిలుచుకొని ఆహ్వానించుకొని చూపించాడు. మరొక సందర్భంలో మత్తయి 15లో తూరు సీదోన్ ప్రాంతంలో కానాను స్త్రీ దావీదు కుమారుడా కరుణించని, కుమార్తె దయ్యం పట్టిందని చెప్పి కరుణించమని అంటే అక్కడ బలం మీద రొట్టెలు ముక్కలు కూడా మరి అర్హురాలని అక్కడ సందర్భం చెప్పినప్పుడు రొట్టె ముక్కలతో స్వస్థపరిచే అనుభవం ఇస్తే ఆమె విశ్వాసం గుర్తించి ఆమెను సంతోషపెట్టాడు కదా. కృప ద్వారానే దేవుని బల్లపై భోంచేస్తున్నాం. అది అంత అధిక్యత. మనం దేవునిలో సహానుభవం కలవారుగా మనతో జతపని వారంగా మనం ఉన్నాం. క్రీస్తు వీలునామలాగా మన ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చాడు. మనకి కృప ద్వారా అన్నీ పొందగలం, స్వాస్థ్యమంతా పొందగలం. ఒక కాగితం పట్టుకొని లైఫ్ లాంగ్ మరి నువ్వు ఒక ప్రెసిడెంట్ దగ్గర ఒక కాగితం తీసుకొని లైఫ్ లాంగ్ కూడా ఇంట్లో పెన్షన్ తీసుకుని అన్ని వస్తువులు దగ్గరికి వస్తాయి అని చెప్పి ఆ కాగితంలో రాసింది. అది చదవడం చేతకాక ఆ కాగితం పట్టుకొని ఆ ప్రెసిడెంట్ నాకు ఇచ్చేది కాగితం అని చెప్పగానే సహాయం చేయమని అందరూ ఆయనకి భోజనాలు అన్నీ అందిస్తూ ఉంటారు. అలా అడుక్కుంటూ బతుకుతూ ఉంటాడు. ఒక ఆయన వచ్చి ఏంటి ఆ కాగితం అని చెప్పి తీసి చూస్తే అన్ని వస్తువులు దాంట్లో నీకు ఇంట్లోనే ఉంటే అందుకుంటావు, అది చదువుకోలేదా నువ్వు అని చెప్పి బాధపడి అది చెప్పినప్పుడు అప్పుడు సంతోషపడి తను అందుకుంటాడు. మనం ఎలా ఉన్నామంటే బైబిల్ను అలా పట్టుకుంటున్నావే, కాగితంలాగా పట్టుకుంటున్నావే తప్ప దానిలో ఉండే ఔన్నత్యాన్ని, దానిలో ఉండే వాగ్దానాల్ని తరిచి ధ్యానించి దాన్ని స్వతంత్రించుకోవడం చేత కట్టలేదు విశ్వాసిగా. అది మనం ఎప్పుడు కూడా గమనించుకునే అవసరత మనకి ఎంతగా ఉంది. ఆ రకంగా మన కృపతోని మరి అన్న కూడా ఎంతగానో ప్రార్థించింది. నువ్వు ఏడుపు మానేసాయి అనగానే ఏడుపు మానేసుకుని వెళ్ళిపోయింది. అలాగే బైబిల్ వాగ్దానాలు చదువుకుని ధైర్యం తెచ్చుకొని మనం దుఃఖం మానేసేసి దిగుళ్ళు మానేసేసి నా మీద చింత వేయమన్నాడు కాబట్టి చింత యావత్తు ఆయన మీద ఉంది కాబట్టి ధైర్యంగా ఉండాలి. కృప గురించి తెలిసిన తర్వాత స్వతంత్రించుకోవాలి. ఆయన వీలునామాలాగానే బైబిల్ మనకి ఇచ్చాడు. రోమా 8:37లో ఆయనను మనము క్షమించే వారి ద్వారా మనం వీటన్నిటి నుంచి అధికంగా పొందుతున్నాము. మోర్ దెన్ కాంకరర్స్గా మనం చేశాడు. మనకి రక్షించే కృప ఉంది. తర్వాత మరి ఒకసారి ముళ్ళు తీసివేయని ప్రార్థించినప్పుడు 2 కొరింథీ 12:9లో మరి రెండవదిగా మనకి ముందు రక్షించే కృప ఉంది. రెండవది మరి భరించే శక్తి. మరి ఆ కృపను భరించేటువంటి అనుభవమే బలహీనతల్లో కూడా మనకు శక్తి పరిపూర్ణం అవుతుంది కాబట్టి అటువంటి శక్తి, దాని ఎటువంటి శక్తి అంటే భరించే శక్తి. ఫస్ట్దేమో రక్షించే శక్తి, రెండోదేమో భరించే శక్తి. అయితే మరి మూడోదేమో కొనసాగించే కృప. అది ఫస్ట్ ఏమో రక్షించే కృప, రెండోదేమో భరించే కృప, తర్వాత కొనసాగించే కృప. పరిశుద్ధాత్మతో జీవింప చేస్తాడు. 1 కొరింథీ 19:9లో మరి అపొస్తలుడైన పౌలు మరి నేనైతే మరి ఏమో ఆయన కృప వలన అయి ఉన్నానని చెప్పి అంటూ ఉంటాడు. నేటి స్థితి గతి అంతా దేవుని కృప వల్లనే జరుగుతుంది. అయితే అపొస్తలుడైన పౌలు కూడా అదే అంటాడు. విశ్వాసాన్ని కాపాడే కృపనిస్తున్నాడు కదా. ఒకసారి దావీదు జీవితంలో ఇశ్రాయేలుకు లెక్కించమన్నాడు. అప్పుడు ప్రవక్త చెప్తాడు, అది దేవునికి అయిష్టమైంది, మరి శిక్ష పడుతుంది. అది 1 దినవృత్తాంతం 21లో ఉందండి. అది సైతానట దావీదును ప్రేరేపించింది. కొన్నిసార్లు మనల్ని కూడా ప్రలోభాలకు గురి చేసేది సైతాన్ అని మనం గుర్తుంచుకోవాలి. శిక్ష కలుగుతుందంటే కూడా పట్టించుకోకుండా చేసినందుకు 3 రకాల శిక్షలు భరించడం జరుగుతుంది. ఏంటంటే 3 ఏళ్ల కరువు, 2 నెలల శత్రువులు తరుగుతారు, 3 తెగులు నాశనం చేస్తుంది. ఏది కోరుకుంటామంటే ఫస్ట్ 2 వద్దంటాడు, తెగులు ఉంటే పర్లేదు అంటాడు. కానీ ఆ తెగులు వల్ల 70,000 మంది చనిపోతారు. కానీ ఊరుకున్నాడా? అప్పుడు దావీదు చాలా చక్కటి మాట అన్నాడు, యెహోవా మహాకృప గలవాడు. ఎంత మంచి మాట అండి.
ఒక్క కొంచెం కృప కాదు, మహాకృప గలవాడు. ఆయన చేతిలోనే పడతాను, ఆయన శిక్షించినా సరే ఆయన దగ్గరే పదాల కింద పడి ఉంటాను, ఆయనే మళ్ళీ క్షమించే దేవుడు, తప్పకుండా క్షమిస్తాడని అలాగే ఓర్చుకున్నాడు. సగం చచ్చిపోగానే వెంటనే ఆయన దిగులు పడి సంతాపపడాడటండి దేవుడు, వెంటనే ఆపేశాడట. ఇక్కడ ఈ సందర్భంలో మహాకృపగా దేవుడని మాకు చెప్తున్నాడు. మరి రక్షించే కృప, తర్వాత మరి కొనసాగించే కృప ఉంది, తర్వాత మనల్ని భరించే కృప, ఈ మూడు కృపలు మన దేవుడు మనకి ఇచ్చాడండి. ఆయన్ని ఆశ్రయిద్దాం, ఆయన పాదాలు పట్టుకుందాం. ఆయన రక్షించే కృపను, తండ్రి భరించే కృపను, కొనసాగించే కృప నుంచి దూరం అవ్వద్దు. ఆయన క్షమించేవాడు, ఆదరించేవాడు, పశ్చాత్తాపడేవాడు, మనల్ని విడినాడేవాడు కాదు. ఆయన నీ కృప ఎందు నమ్మకించున్నాను అనగలమా? ఆయన కృప ఎంతో అపారము కాబట్టి ఆయన కృపలు తలపోసుకొని, మరి కృప 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 అని ఎంతో చక్కటి పాట ఉందండి. నిజంగా దేవుని కృప అది అర్హత లేని వారికి అందించే కృప. నేను అర్హత లేని దాన్ని, నేను అనామకురాలు, 9 మందిలో ఎక్కడో మధ్య పుట్టాను, ఏదో మరి డిగ్రీ చదువుకుని బీఈడీ టీచర్గా పనిచేస్తూ ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నాను. ఎన్నో రకాల కుటుంబ జీవితంలో కూడా తన ఆటుపోట్లను ఎదుర్కొంటూ కూడా మరి నేను ప్రభువుని ప్రేమిస్తూ హత్తుకొని మరి ఆయన మీద ఆధారపడి జీవించిన అనుభవంలో, కష్టాల్లో ధైర్యం ఇచ్చి నడిపిస్తూ ఇలా ఇంతవరకు తీసుకొని వచ్చారండి. ఆయన మా నాన్నగారు మరి ఎంత అర్థవంతంగా కృపా విజయము అని పేరు పెట్టారండి. దాన్ని బట్టి నేను ఈ దినాల్లో ప్రభువులో ఉంటూ ఆ మాటను బట్టి నేను స్తుతిస్తూ ఈ దినాన్న ఎందుకో ఈ మాట మీద చెప్పాలనిపించి ఈ ధ్యానాలు మేము అందించాను. దేవుని కృప ఎంతో అపురూపమైనది, అవసరమైనది, ఉపయోగపడేది. కీర్తన 32:7 భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచే వారికి కృప ఆవరించుచున్నది. చక్కటి మాట, ఆవరిస్తుందట. కృప చాలా ప్రాముఖ్యమైన అంశము. కృప అంటే జాలి, కనికరము, వాత్సల్యము కలిసి ఉండే పదం. ఎవరికి కృప ఆవరిస్తుంది? దేవుని నమ్మిన వారికే కృప ఆవరించగలదు. నోవా దేవుని దృష్టిలో కృప పొందినవాడయ్యాడు. కృప ఆవరిస్తే రక్షణ పొంది ప్రయోజకులు అవుతాం. కృప పొందిన వారు ఉన్నత స్థితికి చేరుకుంటారు. కృప కలిగిన వారిగానే మనం జీవించాలి. దేవుడి దృష్టి కాలం నుంచి కృప తోడుగా ఉండి జీవిస్తేనే మనం ధన్యకరమైన జీవితాన్ని మనం జీవించగలం. మరియకు ఆయన దయ చూపించాడు, కృప పొందింది అని చెప్పుకున్నది. కృపామయుడి యందు ఆత్మతో ఆరాధించి ఆరాధకురాలైంది. కీర్తనలు 90:14 ఉదయం నీ కృపతో మమ్ము తృప్తిపరచము, మేము ఉత్సహిస్తామన్నాడు. ఉదయాన్నే ఇశ్రాయేలీయులకు మన్నా కురిపించాడు. కృప ద్వారా ఉత్సహించగలము. దుఃఖము, శ్రమ, వేదన, సమస్యలు ఆవరిస్తే కృపగల దేవుడు కృప చూపించగలడు. కృపాసత్య సంపూర్ణుడైన కృప ద్వారా మరి మనము ఆయన ద్వారానే మనం స్వస్థత, నిజమైన ఆశీర్వాదం పొందగలము. దేవుని పిల్లమని పిలిపించుకుంటకు ఏ యోగ్యత లేని మనకు దేవుడు కృప అనుగ్రహించాడు. దేవుని ఆత్మ ద్వారా మరి ఆయన రాజ్యానికి వారసులుగా చేశాడు కనుక స్తోత్రము అని మనం చెప్పుకోవాలి. ఆయన ప్రజగా రక్షించి రాజులైన యాజక సమూహంగా చేశాడు. ఒక ఇంటిగా కట్టపడి వారిగా కృపను పొందాం. పౌలుతో నా కృప నీకు చాలును అని చెప్పారు. నా కృప తోడుగా ఉంటే చరిత్ర నిలబడే స్థితి ఇస్తాడు. ఆయన కృప మనకి ఎప్పుడు తోడుగా ఉండాలి. ఉదయాన్నే వాక్య ధ్యానం చేయనప్పుడు కృప ఆవరిస్తుంది, ఆ ఇంటికి దీవెన లభిస్తుంది. దావీదుపై కృప ఆవరింపగా ఇశ్రాయేలు రాజుగా చేశాడు, ఉన్నత స్థితిలో నిలబెట్టాడు. అట్టి కృప అనుభవించుటకు అర్హులంగా మనం కావాలి. మరి అర్హత లేని వారికి అర్హత ఇవ్వగలిగిందే కృప. యోసేపు కృప ఆవరించగా ఐగుప్తు ప్రధాన అయ్యాడు. నన్ను ఆయన కృప ఆవరిస్తే దేవుని దివ్య రాజ్యానికి వారసులు అవుతాం. మరి మనందరికీ కృప కలుగునని మనం విశ్వసిద్దాం. ఆయన హత్తుకుని జీవిద్దాం. 107వ కీర్తనలో చాలా గొప్పగా ఆయన కృప నిరంతరం ఉండదని ప్రతి వచనంలో ఉంటుంది. ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండదు. ఆయన విమోచించిన వారు మరి ఉత్తర దక్షిణ ప్రాంతం నుంచి అందరూ కూడా పలుకుతారు అని చెప్తాడు. ఆయన 107:43 కృపాతిశయము జనులు తలపోయిదురు కాక. 43 వచనాల్లో ఎన్నోసార్లు కృప గురించి రాయబడింది. మరి 107:8 ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు గాక. ఆయన ఆశ్చర్యకార్యం చేసేవాడు, అందుబట్టి ఆయన కృతజ్ఞత చెల్లించాలి, ఆయన కృపను ధ్యానించాలి. కొన్నిసార్లు దేవుని కార్యాలు చూడలేని వారిగా ఉంటున్నాం. కుష్ఠరోగులు 10 మంది స్వస్థపరిస్తే ఒక్కడే వచ్చాడు, అతను మర్చిపోయాడు. మిగిలిన వాళ్ళందరూ మర్చిపోయారు, ఒక్కడు మాత్రమే జ్ఞాపకం చేసుకున్నాడు.
మరి ఎందుకు చెల్లించాలి? 9 మంది ఎక్కడ అని దేవుడు క్రీస్తు అడిగాడు. వారు కూడా వచ్చి ఆశ్చర్యకార్యాలు గుర్తుంచుకోవాలని కోరుకున్నాడు ఆయన. మనం కూడా మేలు చేసినప్పుడు ఆయన కొరకు నిలబడి తిరిగి వెళ్ళి స్తుతించే అనుభవం ఉంటే ఆయన చాలా సంతోషపడతారు. ఆయన కృపను బట్టి ఆశ్చర్యకార్యాలను బట్టి మనము గుర్తుంచుకొని కృతజ్ఞత చెల్లించాలి. 107:1 ఆయన కృపను పెట్టింది కనుక నిత్యము ఉండే కృప. ప్రతి సమయంలో ప్రతి సందర్భాల్లో ఉండేదే కృప. ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు 43లో 3 సందర్భాల్లో ఉన్నాయి. నిత్యము ఉండే కృప. ఆయన చేసే ఆశ్చర్యకార్యాలను బట్టి స్పందన ఎట్లా ఉండాలి? ఆయన కృపను ఆ కార్యాలన్నీ అర్థం చేసుకోవాలి. ఇది 4 సందర్భాల్లో కృప చూపించాడు. 10వ వచనంలో అవిధేయులుగా ఉండగా కృప చూపించాడు. 17వ వచనంలో అజ్ఞానులుగా ఉండగా కృప చూపించాడు. 28వ వచనంలో ఆపదలో ఉండగా కృప చూపించాడు. 9వ వచనంలో అవసరతలో ఉండగా కృప చూపించాడు. నిత్యం ఉండే కృపగా నమ్మాలి. ఆత్మీయంగాను భౌతికంగాను అన్ని విషయాలు కృప ఇచ్చాడు. 10 వచనంలో బాధ చేత మొరపెట్టినప్పుడు ఆపదలో విడిపించాడు. ఆయన విడిపించి నడిపించి ఆశీర్వదించాడు. మనల్ని కూడా ఆయన విడిపించి నడిపించి ఆశీర్వదించే దేవుడు. మరి మన 23వ దావీదు కీర్తనలో కృపా క్షేమములు మన వెంట వస్తాయి అని చెప్పి చక్కటి అభయం ఉంది. 107లో యాత్రా జీవితంలో బాబులేని చెరలో విడుదల పొందాక వ్రాయబడిన గీతమే 107. వారి గతంలో అవిధేయులయ్యి చెరకెళ్ళారు కదా, అయినా వారిని ప్రేమతో కృపతో విమోచించాడు. మన పట్ల కూడా అదే రీతిగా కృప చూపించేవాడు. కృప చేత వారు రక్షించబడ్డారు. ఆయన కృప వెల్లడి పరిచే ఆశ్చర్యకరమైనది. ఆయన శరీరధారిగా రావడమే ఆశ్చర్యం. 33.5 సంవత్సరాలు భూమిపై జీవించడమే ఆశ్చర్యం. ఆయన కృపను గ్రహించుకోవాలి. ఆకలి కొన్న వారికి ప్రాణమును తృప్తిపరిచాడు. అవసరం గమనించుకుని చూశాడు. ప్రతి విషయంలో మనం కృపను గుర్తించుకుని ఆయనను మనం సేవించే వారంగా మనం ఉండాలి. మరి ఆయన దయాళుడని ఎరగాలి. మరి ఒక విధంగా 43వ వచనంలో బుద్ధిమంతుడు ఆలోచిస్తాడు, బుద్ధిహీనుడు చెడుగా ఉంటారు. వారి దోషం చేత చెడిపోతారు. మరి మనం దేవుని కృపకు పాత్రలుగా ఉన్నామా లేదా ఆలోచించుకుందాం. ఆయన కృప నిరంతరం ఉండాలని స్తుతించాలి. ఎన్నో కారణాలు ఉన్నాయి. తాంచుకుని పడుకోవాలి. కృపామయుడా నీలోన నివసింపజేసినందున